అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులోని సుమారు ₹1 కోటి వ్యయంతో 2 వర్కులు ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఓపెనింగ్ జరిగింది ఎమ్మెల్యే వంశీ గారి చేతుల గారి మీదుగా. థ్యాంక్ యూ సార్ ఆయనకి. అలాగే ఈ క్రిస్టియన్ బరిల్ గ్రౌండ్ అనేది క్రిస్టియన్స్కి చాలా అవసరమైనది. ఇది ఈ వర్కులన్నీ కూడాను నేను మా జగన్ గారి హయాంలో ఉన్నప్పుడే సుమారు 16 కోట్ల వర్కులు తేవడం జరిగింది. వాటిలో భాగంగానే ఈరోజు చేసిన వర్కులు కూడా వైఎస్ఆర్ సిపి ఉన్న టైంలోనే ఇవన్నీ జరిగాయి. నేను స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నేను లెటర్స్ పెట్టి నేను తెచ్చుకోవడం జరిగింది. ఈ రోజు వరకు చేసినవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. కాకపోతే ఈ 41వ వార్డులోని టీడీపీ తాలూకా మనుషులు పార్టీ మనుషులు వాళ్ళ తాలూకులు ఏం చేస్తున్నారంటే ఎలా అయినా అభివృద్ధిని అడ్డుకోవాలి, ఈ బిల్డింగ్ని ఓపెనింగ్ చేయకుండాను చాలా విధాలుగా ఒక 1 వీక్ నుంచి కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎలా అయినా మేము దాన్ని, ఎందుకంటే నేను కష్టపడి తెచ్చాను, నా లెటర్ యాడ్ మీద ఇవన్నీ తెచ్చిన వర్కులు అన్నీను మా జగన్ గారి హయాంలో తెచ్చిన వర్కులు, నేను ఎలా వదులుకుంటాను వీటిని. అందుకని నేను పట్టుపట్టి ఈరోజు ఏదో విధంగా ఈరోజు ఓపెనింగ్ చేయించుకున్నాను నా టైంలోనే ఉండగానే. మరి వాళ్ళకి ఎంతసేపు ఈ 41 వార్డులోని టీడీపీ వాళ్ళకి ఎంతసేపు కూడా బిల్డింగ్స్ మీద డబ్బులు తీసుకోవడం, అంటే పేదలకి సహాయం చేయాలి అవేం కాకుండా డెవలప్మెంట్ గురించి వాళ్ళకి అవసరం లేదు. ఎంతసేపు బిల్డింగ్ మీద ఎంత వస్తుంది, ఇప్పుడు నేను ఇది ఓపెనింగ్ చేయించకపోతే ఈ కాంట్రాక్టర్ దీని మీద ఆయన ఏంటంటే పర్సంటేజ్ తీసుకోవాలి మెయిన్గాను. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఏ కాంట్రాక్టర్ దగ్గర కూడా ₹1 కూడా ఆశించకుండా మాకు వర్క్ అనేది మంచి ఫస్ట్ క్వాలిటీతో కావాలి అనే ఒకే నినాదంతోనే నేను నా హస్బెండ్ కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు నేను ఇక్కడ వదిలినట్లయితే ఈ కాంట్రాక్టర్ మీద డబ్బులు తీసుకొని ఈ పని ఏదో చిన్న చితక పనితో తేల్చేసేవారు. నేను అలా అవ్వనివ్వలేదు. నా టైంలో ఏదైతే చేయాలనుకున్నానో అన్ని ఫస్ట్ క్వాలిటీతోనే చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మా వార్డులో సుమారు ₹1 కోటి వైఎస్ జగన్ గారు మన ఎక్స్ ముఖ్యమంత్రి వర్యులు టైంలో శాంక్షన్స్ చేసి తెచ్చుకున్న వర్కులు ఇప్పుడు ఓపెనింగ్ పెట్టాం. దానికి వంశీ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆయన ఇది రిబ్బన్ కట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న నాయకులు, కొన్ని మంది పేర్లు చెప్పడం ఉద్దేశం లేదు, ఇక్కడ ఉన్న నాయకులు ఎవరి ఇంటి ముందు పిక్కేసి ఇసుకేసి ఉంటుందో వాళ్ళని భయపించి విలేకరులకు చెప్తాం. అధికారులు కూడా ఈరోజు మార్నింగ్ అధికారులు కూడా జడిపించి అది అవ్వలేదు, ఆ బిల్డింగు అక్కడ కట్టలేదు. మీరు ఈ వైఎస్ఆర్ టైంలోనే జగన్ గారు ఉన్న టైంలోనే 15 కోట్ల వరకు నేను తేవడం జరిగింది. ఒక ఎమ్మెల్యే లెవెల్లో నేను తేవడం జరిగింది. ఒక కార్పొరేటర్ అయింది. అది ఎందువల్ల అంటే కేవలం జగన్ గారు వల్లేను. ఎందుకంటే డెవలప్మెంట్ అంటేనే జగన్ గారు ఉంటేనే డెవలప్మెంట్.